డొమెస్టిక్ ట్రావెల్ సేఫేనా? ప్రస్తుతానికి అమెరికాలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా డొమెస్టిక్ ట్రావెలు మీరు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు గానీ, స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు గానీ, హెచ్-1బీ వీసా రివోక్ అయిన వాళ్ళు గానీ, మీకెవరికైనా ఇబ్బందుందా? అంటే ఇప్పుడు కరెక్ట్‌గా చెప్పాలంటే చాలా రూమర్స్ కొన్ని వస్తున్నాయి. నిజమైన వీడియోస్ కొన్ని వస్తున్నాయి. సో, కొంతమందినైతే ఐస్ మొన్న హెచ్-1బీ వాళ్ళని అరెస్ట్ చేశారని జెప్పేసి ఒక హెచ్-1బీ అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళు డీటైన్ చేసి తీసుకెళ్లారు. తర్వాత ఆయన అన్నీ చెక్ చేస్తే అన్నీ వదిలేశారు అని జెప్పేసి రియల్ ఐడీ ఒకటి కొంతమంది క్యారీ చేయట్లేదు. ఒక్కొక్కసారి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వల్ల రాకపోవడం ఒకటి. ఎట్ ద సేమ్ టైమ్ స్టెమ్ ఓపీటీ రీసెంట్‌గా ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేశారు అని జెప్పేసి ఒక న్యూస్ గూడా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎవరో ఇది ఫేకు అని జెప్పి పెట్టారు. వాళ్ళ బ్రదరే అవేర్‌నెస్ వీడియో క్రియేట్ చేశారు. నేను చూపిస్తా మీకు ఆ వీడియో. సో, ఆయన స్ప్రెడ్ చేయమని చెప్పారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ క్యారీ చేయండి అని చెప్పేసి. ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద నేను కొంత సోషల్ మీడియాలో రీసెర్చ్ చేశా. చేసిన పాయింట్స్ అన్నీ మీకు షేర్ చేసుకుంటా. అందులో 100% ఏది కరెక్ట్, ఏది కాదు అనేది తెలియదు. కొంతమంది అటానీస్ కొన్ని రకాలుగా రాశారు. వాళ్ళ దాంట్లో. సో, ఆ పాయింట్స్ అన్నీ మీకు షేర్ చేస్తా. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎవరైనా సరే యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ఒక్కసారి ఆ వీడియో చూద్దాము. ఆ స్టెమ్ ఓపీటీ ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళ బ్రదర్ పెట్టినటువంటి వీడియో ఒక్కసారి చూడండి. అంటే ఆయనే చెప్పారు. ఇది మా సిస్టరే నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అందుకోసం అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం పోస్ట్ చేశాను. కానీ ఎవరో దీన్ని ఫేక్ అంటున్నారు. సో, మీరు ఎట్లా వెరిఫై చేస్తారు? నేనే చెప్పాను గదా! అని జెప్పేసి మీరు దీన్ని కంపేర్ చేయండి అని చెప్పి ఒకసారి చూద్దాం వీడియో. I recently shared a post about ICE officers detaining my sister at Atlanta airport, and this page with 320k followers posted saying that the news I shared is fake. నాకు ఒకటే క్వశ్చన్ ఉంది. How did you verify that this information is fake? I know that my sister called me in a panic state after the situation happened. అది నా రెస్పాన్సిబిలిటీ అనుకోని I tried to spread awareness so that people carry relevant documents even during domestic travel. That was the only intention behind that video. The rest is up to you. చూసారు కదా! అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంటే. ఇది ఫేక్ ఇన్సిడెంట్ కాదు. సో, ఆయన కూడా ఏంటంటే అవేర్‌నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ ఇంకెవరికి వేరే వాళ్ళకి రావద్దని. అది కూడా ఒక రకంగా నిజంగా గుడ్. ఎందుకంటే జరిగింది చెప్పకుండా దాచిపెట్టేసి ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి సిట్యుయేషన్ రావచ్చు కాబట్టి అవేర్‌నెస్ ఇవ్వడం అనేది. సో, ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి అంటే నేను చదివిన న్యూస్ ప్రకారము నేను ఒక 2, 3 అటార్నీ వీడియోస్ కూడా చూశాను. దాని ప్రకారము వాళ్ళు చెప్పిందేంటంటే టీఎస్ఏ వాళ్ళు ఐస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఐస్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కే దగ్గర కొంతమందిని డీటెయిన్ చేస్తున్నారు. లేకపోతే లోపటికి ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చే ముందు కొంతమందిని డీటెయిన్ చేస్తున్నారు. సో, ఇలాగ ఎందుకు అంటే ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఎవరైనా అప్లై చేసి వెయిట్ చేస్తున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రీన్ కార్డు I-485 అప్లై చేసుకున్నారు. చేసుకొని మీరు వెయిట్ చేస్తున్నారు మీ అప్లికేషను. సో, అది ఇంకా ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంటది కదా! మీ పాత హిస్టరీలో ఇప్పుడు మీరు లీగల్‌గానే ఉన్నారు. ఫైన్. మీకు హెచ్-1బీ వీసా ఉంది. అన్నీ ఫైన్. నో ప్రాబ్లమ్. మీ పాత హిస్టరీలో ఎక్కడైనా ఓవర్ స్టేనో లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో, లేకపోతే ఇప్పుడు డిపెండెన్సీకి కూడా అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఇప్పుడు గ్రీన్ కార్డ్‌లో అప్లై చేస్తారు కదా! వాళ్ళకి ఎప్పుడన్నా ఓవర్ స్టే ఉన్న వాళ్ళు గానీ, సో, అలాగా ఏంటంటే ఎప్పుడన్నా ఒక 1 డే ఓవర్ స్టే ఉన్నా అలాంటివన్నీ కూడా గ్రీన్ కార్డ్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చారు. రీసెంట్‌గా చూస్తే బాగా విపరీతంగా పెరిగిపోయిందట. మరి వాళ్ళు డిపోర్టేషన్‌కి పంపించడం మరి ఎందుకంత సడెన్‌గా ఇంత చాలామంది ఒకటి కాదు, 2 కాదు బోలెడు వీడియోలు వస్తున్నాయి దీని మీద. సో, చాలామంది చెప్పేది కూడా ఏంటంటే మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేయకుండా ఉండటమే బెటరు. లేదు మీరు అన్నీ లీగల్‌గా ఉన్నాయి పర్ఫెక్ట్ నో ప్రాబ్లమ్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అంటే చేయొచ్చు ఎవరు ఆపరు. కానీ ఏదన్నా ఒక ఇష్యూ ఉంది ఇన్ ద పాస్ట్ అని అనుకుంటే మాత్రం కొంచెం బెటరు ట్రావెల్ చేయకుండా ఉండటం ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో. సో, ఇప్పుడు ఈ ఓపీటీ వాళ్ళకి, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి మరి వాళ్ళు ట్రావెల్ చేయకూడదా అంటే యాక్చువల్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ హెచ్-1ది కూడా ఉంది కదా! ఒకటి హెచ్-1 స్టోరీ ఏంటంటే ఆయనకి వీసా రివోక్ అయిపోయింది. ఓకే. వీసా రివోక్ అయిపోయిన విషయం వీళ్ళకి తెలియదు. సో, ఆయన స్టేటస్ ఉంది I-797 వ్యాలిడే. కాకపోతే వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, అన్నీ చెక్ చేశారు, మళ్ళీ వదిలేశారు. ఇదే సిట్యుయేషన్ ఇంతకుముందు ఇంకొకళ్ళకి ఎవరికో జరిగింది. ఇది ఎయిర్‌పోర్ట్‌లో కాదు, ఔట్ సైడ్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా జరిగింది. ఓకే. హెచ్-1బీ వీసా హోల్డర్‌ని అరెస్ట్ చేయడము, తర్వాత వెరిఫై చేసి పంపించడము. సో, చాలామందికి వీసాలు రివోక్ అయినాయి కదా! రీసెంట్‌గా డిసెంబర్‌లో చూసుకుంటే చాలామంది వీసాలు రివోక్ అయినాయి. సో, ఆ వీసాలు రివోక్ అయిన వాళ్ళందరివి కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండడము, ఈ టీఎస్సీ వాళ్ళు మరి షేర్ చేస్తున్నారని చెప్పి అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు గానీ, ఒకవేళ వాళ్ళు గనక షేర్ చేస్తే ఇలా ఆపి చెక్ చేయడము.
సో, మొత్తానికి చెకింగ్ అయితే విపరీతంగా జరుగుతుంది. సో, మీరు డొమెస్టిక్ ట్రావెల్ గనక చేసేటప్పుడు ఏంటంటే, అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. ఒకవేళ మీ స్టెమ్, ఓపీటీ పెండింగ్‌లో ఉన్నా సరే. ఓకే. మీరు అప్లై చేశారు, పెండింగ్‌లో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకలో చోట ఉంటారు. ఫ్రెండ్స్‌ని కలవడానికెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటెళ్ళొచ్చు, లేకపోతే పెళ్లి చూపులకెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో దానికెళ్ళొచ్చు. సో, అప్లికేషన్ పెండింగ్‌లో ఉంది కాబట్టి మీకు దానికి సంబంధించిన రిసిప్ట్ గాని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గాని ఏదో ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఒక్కసారి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారనుకోండి. అరెస్ట్ ఈస్ ఎ అరెస్ట్. ఓకే. దీనికి సంబంధించిన ఒక కొత్తది రూల్ ఒకటి రాబోతుంది. అది ఫెడరల్ రిజిస్టర్‌లో ఉంది. అది ఈఏడీ వాళ్ళకి గూడా అప్లికబుల్ అవుతది అని అంటున్నారు. నిన్న గూడా మన యూట్యూబ్‌లో ఎవరో ఇద్దరు, ముగ్గురు కామెంట్లు పెట్టి సార్ దీని గురించి రిసర్చ్ చేసి వీడియో చేయండి అన్నారు. ఏదన్నా అరెస్ట్ రికార్డ్ ఉంటే ఇంక మీకు ఎక్స్‌టెన్షన్స్ రావన్నమాట. సో, దాని గురించి నేను రేపటి వీడియోలో మాట్లాడతా. బట్ ఏంటంటే దానికి దీనికి లింక్ ఏంటి అంటే మీరు బై మిస్టేక్ అరెస్ట్ అవుతే తర్వాత మిమ్మల్ని వెరిఫై చేసి అన్నీ చెక్ చేసి పంపించేసినా మీరు లీగల్‌గా ఉన్నారు, ఏ ప్రాబ్లమ్ లేదు అని అన్నా గానీ ఒక్కసారి వాళ్ళ దగ్గర రికార్డ్ అవుతది కదా! రేపొద్దున ఇప్పుడు హెచ్-1బీ హోల్డర్ ఉన్నారు. ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర రికార్డ్ అనేది ఉంటది. నెక్స్ట్ టైమ్ మీరు ఏదన్నా ఇమిగ్రేషన్ బెనిఫిట్ అప్లికేషన్ పెట్టినప్పుడు హెచ్-1బీ ఎక్స్‌టెన్షనో లేకపోతే ఇంకోటో లేకపోతే స్టెమ్ ఓపీటీ ఉన్నవాళ్ళు హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ పెట్టుకున్నప్పుడు అలాగా మీరు వేరే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే, హావ్ యూ బీన్ కన్విక్టెడ్, హావ్ యూ బీన్ అరెస్టెడ్ అనేవి ఉంటాయి గదా! అవి మీరు కంపల్సరీ వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతదంటే మిస్‌రిప్రజెంటేషన్ అవుతది. ఓకే. మీ తప్పేం లేదు. మిమ్మల్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, డాక్యుమెంట్స్ చెక్ చేశారు, వదిలేశారు. ఫైన్. నో ప్రాబ్లమ్. కానీ మీరు కంపల్సరీ ఫార్మ్‌లో చెప్పాలనమాట. యెస్, ఐ హావ్ బీన్ అరెస్టెడ్. సో అండ్ సో రీజన్. తర్వాత వాళ్ళు నన్ను పంపించేస్తారని చెప్పేసి దాంట్లో క్లియర్‌గా మీరు రాయాలనమాట. రాసినప్పుడు ఏమవుద్దంటే యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి ఓహ్! ఇతను అరెస్ట్ అయ్యాడా? అంటే మీ పేరు మీద ఏదో ఒక హిస్టరీ ఉంది. అది క్రిమినల్ హిస్టరీ అనొచ్చు. లేకపోతే ఏదైనా అరెస్ట్ అయ్యాము అంటే జనరల్‌గా దేనికైనా అది క్రిమినల్‌కే అరెస్ట్ అవ్వాలని ఏం లేదు. కొంత అరెస్ట్ హిస్టరీ అనేది ఉంది అనేది వాళ్ళకి తెలుస్తదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మోస్ట్ ప్రాబబ్లీ మీ వీసా, మీ స్టేటస్ రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్సు కానీ, ఆర్ఎఫ్ఈలు పడేటువంటి ఛాన్స్ గానీ ఉంది కాబట్టి మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ మీకు ఏమేమైతే డాక్యుమెంట్స్ రిలవెంట్ మీ స్టేటస్‌కున్నాయో అవి క్యారీ చేయండి. వీసా ఎక్స్‌పైరీ అయిన వాళ్ళు గానీ, లేపోతే వీసా రివోక్ అయిన వాళ్ళు గానీ, మీరు గూడా అన్ని రకాల డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆలు మీకిప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్‌ని మన ఇంగ్లీష్ లిటరేచర్‌ని గురించి అడిగామనుకోండి, ఆయన ఎక్కువ చెప్పలేరు. ఇంగ్లీష్ లిటరేచర్ టీచర్ దగ్గరికెళ్ళేసి మ్యాథమెటిక్స్ ఫార్ములాలు ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే చేయలేరు. సైన్స్ టీచర్ దగ్గరికెళ్ళి ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పమంటే చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ స్పెషలైజేషన్ అది. ఓకే. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక డిగ్రీ దగ్గర నుంచి ఏంటంటే ఒక స్పెషలైజేషన్‌లోకి వాళ్ళెళ్ళిపోతారు. ప్రొఫెసర్‌లయిపోతారు. సో, ఇప్పుడు ఇలాగే ఈ ఐస్ వాళ్ళు గూడా ఏంటంటే చాలామంది రిటైర్డ్ ఆర్మీ వాళ్ళని, తర్వాత వేరే వేరే ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళని, లేపోతే జాబులు పోగొట్టుకున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ దీంట్లో రిక్రూట్ చేసుకున్నారనమాట. సో, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉండేటువంటి ప్రతి స్టాఫ్‌కి ఇంక్లూడింగ్ ఐస్ గావచ్చు, టీఎస్ఏ ఆఫీసర్లు గావచ్చు, వాళ్ళకి మనకు ఇప్పుడు యూఎస్‌లో 100 రకాల వీసాలున్నాయి. ఒకటి కాదు ఏ టు జెడ్. ఏ దాంతో తీసుకోండి ఏతో, బీతో, సీతో, డీతో ప్రతి దానికి ఒక వీసా ఉంది. ఎంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గరుంటది. సో, వాళ్ళు చాలా తక్కువ నాలెడ్జ్, లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటది వాళ్ళకి. ఎంతసేపటికి ఏంటంటే పాస్‌పోర్ట్‌లో వీసా ఉందా అంటే నువ్వు లీగల్‌గా ఉన్నావు అని అనుకుంటారు. సో, అది మెయిన్ అనమాట. వాళ్ళు చూసేదేంటంటే వీసా ఉంది. ఓకే. నీకు వీసా ఉంది గదా! నీకు వ్యాలిడిటీ ఉంది గదా! అంటే నువ్వు లీగల్‌గా ఇక్కడ ఉంటున్నావు. కానీ నాకు హెచ్-1బీ స్టేటసు, నేను ఓపీటీ, నేను స్టెమ్ ఓపీటీ, నేను డే 1 సీపీటీ ఇన్ని రకాల స్టేటస్‌లు మన దాంట్లోనే దాదాపు జే1, ఓ1 ఒక్కటి గాదు, 2 గాదు, మళ్ళా ఐ4, ఐ5 ఇన్ని రకాలున్నాయి గదా! సో, వాళ్ళకవన్నీ తెలీవు. కాబట్టి ఏంటంటే డిటైన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత ఎవరో తీసుకెళ్ళిన తర్వాతో, పట్టుకొని చెక్ చేసిన తర్వాతో అప్పుడు ఇగో నేను హెచ్-1బీ నా I-797 వ్యాలిడ్ ఉంది. అంటే మళ్ళీ ఎవరో వచ్చి చెప్తే కరెక్టే. ఓకే. వ్యాలిడే ఎళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తారనమాట. బట్ ఏంటంటే ఆ రికార్డ్ అనేది ఉంటది గదా! సో, దానివల్ల మీకు ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందనమాట. సో, ఎవరైనా సరే వీలైతే డొమెస్టిక్ ట్రావెల్ అవాయిడ్ చేయండి. కార్‌లలో ఎళ్ళండి. లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్‌నేట్ చూసుకోండి. అంటే మీకేదన్నా ప్రాబ్లమ్ ఉంది అని అనిపిస్తే, అంటే మీరు ఆల్రెడీ ఏదైనా స్టేటసు ఎక్స్‌టెన్షన్ చేసుకోవడానికో ఇప్పుడు హెచ్-1బీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఎక్స్‌టెన్షన్ పెట్టుకున్నారు. మీరు I-94 ఎక్స్‌పైరీ అయిపోయింది. మీరు లీగల్‌గా రూల్ ప్రకారం ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఇవన్నీ తెలియాలి గదా! అందుకని జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.